హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో ఏం చేయబోతున్నానంటే కేక్ చేయబోతున్నానండి. ఎటువంటి గ్యాస్ వాడకుండా, మైదాపిండి వాడకుండా, సోడాలు ఏమీ కలపకుండా నిమిషంలో ఓరియో బిస్కెట్లతో కేక్ చేయొచ్చు. నిమిషంలో అంటే నిమిషంలో అయిపోతుందో మీరే చూస్తారు కదా ప్రాసెస్ ఎంత టైం పడుతుందో. మీరు ముందుగా చేయవలసిన పని ఏంటంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే 4 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. 10 రూపీసే అండి. మీరు చేసుకునేలాగుంటే మీరు కేక్ ఎంత సైజు కావాలి, ఎంత తింటారు దాన్ని బట్టి చూసుకొని తీసుకోవాలి. బిస్కెట్స్ తీసుకున్న తర్వాత క్రీమ్ అండ్ బిస్కెట్స్ సపరేట్ చేయాలండి. క్రీమ్ తీసినప్పుడు జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే లాస్ట్లో మనం దాంతో డెకరేషన్ చేసుకుంటాం కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా తీసుకుని పెట్టుకోవాలి. అది సపరేట్గా పెట్టుకోవాలండి. క్రీము ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదు. ఒకదాని మీద ఒకటి వేసుకుంటే అంటుకుపోతుంది, మళ్ళీ తర్వాత మనకి రాదది. తక్కువ మనీతో కేక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ మనీ కూడా పెద్దగా అవ్వదు. అదే మనం బయట ఏదైనా ఫంక్షన్ కానీ, బర్త్డే కానీ దేనికన్నా కేక్ తీసుకోవాలంటే కొంచెం ఎక్కువ మనీ అవుతుంది. ఇది అలా కాదండి, తక్కువ మనీతో కేక్ అయిపోతుంది. ఇలా చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారండి. మిక్సీ గిన్నెలో మనమైతే సపరేట్ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవాలండి. చల్లారిపోయిన పాలు యాడ్ చేసుకోవాలి. కాసుకోవాలి పాలు, పచ్చి పాలు యాడ్ చేయకూడదండి. కాసుకుని చల్లారిపోయిన పాలు యాడ్ చేసుకోవాలి ఇందులోనే. తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగాని. బాగా లూజ్గా చేయకుండా మనకి క్రీమ్ ఏ టైప్లో ఉంటుంది ఆ టైప్లో చేసుకోవాలండి. బాగా లూజ్గా చేసిన వాటర్లా అయిపోద్ది కాబట్టి అలా చేసుకోకూడదు. మిల్క్ ఎంత సరిపడాలో అంత సరిపడా వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొంచెం పంచదార వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కూడా ఉంచుకోవాలండి. బాగా వాటర్ కరగబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ ఏ సైజ్ అయితే మనం కావాలో, అంటే మనం ఏ షేప్ అయితే మనకు కావాలో ఆ షేప్లో పెట్టుకోవాలి. నేనైతే ఈ షేప్లో కావాలనుకున్నాను కాబట్టి ఇలా పెట్టుకున్నాను. మీకు కావాలితే సైడ్స్ ఉన్నాయి తీసేయచ్చు, బ్రెడ్ సైడ్స్ ఉన్నవి అవి తీసేయచ్చు. నేనైతే తీసుకోలేదు. పంచదార మనం పాకంలా పెట్టుకున్నాం కదండి, ఒక బౌల్లో కరగబెట్టుకొని అది ఒక స్పూన్ పెట్టి మొత్తం రాసుకోవాలి. దీని మీద 3 స్టెప్స్ కింద పెట్టుకున్నాను. ఇందాక బిస్కెట్స్ అయితే మిక్సీలో పౌడర్ చేసుకున్నాం కదా, అదైతే దీని మీద వేసుకోవాలి మొత్తం కూడా. స్టెప్గా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాల్సి వస్తే బిస్కెట్స్, మిల్క్ ఆడుకున్న దాంట్లోని కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు బాగా స్వీట్గా ఉంటుంది. స్వీట్ అవసరం లేదు అన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇలా క్రీమ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకో స్టెప్ పెట్టుకోవాలి. ప్రతిదీ కూడా సైజ్ చూసుకోవాలి ఎలా పెట్టుకుంటున్నాం అనేది, లేకపోతే షేప్ అనేది మారిపోతుంది, మనం అనుకున్న షేప్లోకి రాదు. మళ్ళీ సెకండ్ స్టెప్ పెట్టినప్పుడు ప్రాసెస్ పంచదార పాకం ఏదైతే ఉందో అది కూడా మొత్తం అన్నిటి మీద వేసుకోవాలి. తర్వాత మళ్ళీ క్రీమ్ మన దగ్గర ఏదైతే ఉందో ఆ క్రీమ్ కూడా వేసుకోవాలి. వీడియోలో చూసి ఏదైనా సరే సింపుల్గా చేసేయచ్చు కదా అనుకుంటారు, కానీ దేనికన్నా కొంచెం టైం పడుతుందండి. అంతే ఓపికగా ఉండాలి, కొంచెం టైం పడుతుంది. ఆ ఓపిక అంతా చూసుకుని చేసి ఇలా అయితేనే చేసుకోవాలి. వీడియోలో చూసి చాలా సింపుల్ ఇంతే కదా అనుకుంటారు, కానీ అది చేసే వాళ్ళకే తెలుస్తుంది ఏదైనా సరే. అలాగే 3 స్టెప్ మళ్ళీ 3 స్టెప్ పెట్టుకుని సేమ్ పంచదార పాకం రాసుకుని క్రీమ్ కూడా రాసుకోవాలి. ఇలా అయిన తర్వాత మొత్తం మనం ఏ షేప్లో వచ్చిందో చూసుకోవాలి. సైడ్స్ ఎక్కడన్నా ఓపెన్గా ఉంటే మనం క్రీమ్ ఉంది కదా ఆ క్రీమ్తో క్లోజ్ చేసుకోవాలి. వీడియోస్ చాలానే వస్తున్నాయి కదా అని చెప్పేసి షార్ట్ వీడియోల్లో చూపించినట్టుగా చేసేస్తే అవ్వదండి. ఏదన్నా సరే ప్రాసెస్ లాంగ్ వీడియోలో చూసి చేస్తేనే బాగా వస్తుంది. షార్ట్ వీడియోలో ఏంటంటే మొత్తం అంతా చూపించలేరు కదా వాళ్ళు, అందుకే ఏదన్నా లాంగ్ వీడియోలో చూడాలి. మనం పక్కన పెట్టుకున్న క్రీమ్ అయితే అది డెకరేషన్కి వాడుకోవాలి. నేను మధ్యలో ఫ్లవర్ కింద చేశాను. చుట్టూ కూడా చిన్నగా రౌండ్స్ చుట్టి, చిన్న చిన్న రింగుల రౌండ్స్ చుట్టి అది కూడా డెకరేషన్ చేశానండి అందంగా కనిపించడానికి. మీ దగ్గర డెకరేషన్కి ఇంకా ఏమన్నా ఉంటే వాడుకోవచ్చు, అంటే చెర్రీస్ కానీ ఇంకా ఏమన్నా ఉంటే, అంటే ఇంకా మీ దగ్గర ఐడియాస్ ఏమన్నా ఉంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఓన్లీ దీంతోనే చెయ్యాలని చెప్పేసి ఇలా చేశాను. ఇంట్లో ఉన్నా కానీ ఏమీ వాడలేదు. తర్వాత బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్నగా కట్ చేసి ఇట్లా పైన అయితే గుచ్చాను. ఫైనల్గా ఇదేండి నా కేక్. దీనిపైన గార్నిష్ చేశాను. ఏంటనుకుంటున్నారు అది చాక్లెట్ అనుకోకండి. చాక్లెట్ ఉంది కానీ చాక్లెట్ చేయకూడదని చెప్పేసి బిస్కెట్ బాగా పొడి చేసేసి, మెత్తగా పొడి చేసేసి ఆ పైన మొత్తం అంతా వేసాను. చాలా సింపుల్గా చేశానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. కానీ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఒక 1 అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెడితే కూల్ కేక్ అయితే రెడీ అవుతుంది.
మీకు ఇంకా డెకరేషన్ కావాలితే ఈ క్రీమ్ అంతా ఒక కవర్లో వేసుకుని మనకి నచ్చిన ఫ్లవర్స్ వేసుకోవచ్చు, డిజైన్స్ వేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా వేరే రకంగా కేక్ చేసి చూపిస్తాను. అంటే ఈ స్టైల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో వేరే రకంగా కేక్ చేసి చూపిస్తాను. ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసిన తర్వాత ఎలా ఉందో కేక్ అయితే చూద్దాము. తీసుకొని కట్ చేసుకొని తింటే ఉందండి యమ్మీగా, చాలా టేస్టీగా ఉందండి. ఇదైతే 4 డేస్ ఉంటుందండి. ఎవరైనా బర్త్డే కానీ ఏదన్నా ఫంక్షన్స్ కానీ ఉంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. మీరు వాళ్ళకి చెప్పే వరకు కూడా మీరు చేశారంటే నమ్మరు, ఇది అంత టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై